ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున మూడు వాక్యము మనము ప్రారంభిస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటి వరకు తండ్రి ఆరాధించడం ద్వారాగా, పాటలు పాడటం ద్వారాగా మీరు మహిమని ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి. మరి ఈ సమయంలో ఈ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, ఈ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి కోరుగా వాడుకోనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించేవారిలాగా నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున మన యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఈరోజు మన యొక్క ప్రధాన అంశం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఎందుకు ఈ యొక్క విశ్వాసం గురించి మనము తెలుసుకోవాల్సి వస్తుంది అంటే దేవునికి మనకును మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కలిపేటువంటిదే విశ్వాసం. ఈ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అట అసాధ్యమట. మరి ఏమిటి విశ్వాసము? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము అనేటువంటి ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు మా విశ్వాసం మాది అనేటువంటిది చాలామందిలో ఒక అపోహ ఉంది. మా విశ్వాసం మాదండి, మా సంఘ విశ్వాసం మాది అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో ఎలా ఉంది, మీరు ఎందుకు అలాగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారంటే మా విశ్వాసం మాది అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటిది. అయితే విశ్వాసము అంటే ఒక్కటే విశ్వాసము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. ఒక్కటే విశ్వాసము, ఒక్కటే అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం చెబుతున్నటువంటి మాటలు. అవి ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదివినట్లయితే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది అంటే శరీరము ఒక్కటే అని చెప్పబడతా ఉంది, ఆత్మయు ఒక్కడే అని చెప్పబడతా ఉంది. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి అని చెప్పబడతా ఉంది. ఇంకా 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో సమస్త మానవాళి యొక్క విశ్వాసానికి ప్రధానము మూలమైనటువంటి వాక్యం ఇది. ఏమని చెప్పబడతా ఉంది? శరీరం ఒక్కటే. అంటే శరీరం అంటే ఏమిటి? సంఘము అను ఆయన శరీరం అంటే క్రీస్తు సంఘము గురించి ఇక్కడ చెప్పబడుతుంది. శరీరం ఒక్కటే అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆయా స్థలాల్లో కూడుకొని పాటల ద్వారాగా కీర్తించటము, వాక్యముని ప్రకటించడం ఇవన్నీ జరుగుతూ ఉంటవి. ఆ విషయంలో ఏమంటారంటే ఎక్కడెక్కడ కూడుకున్న సమస్త మానవాళి అందరూ కూడాను శరీరం ఒక్కటే అనేటువంటి మాటని చెప్పడం. మా సంఘం మాదండి అని చెప్పడానికి కాదు, కానీ శరీరం ఒక్కటే అంటే ప్రపంచ మానవాళి ఎక్కడెక్కడైతే సమాజముగా కూడుకొని
వారందరూ కూడా ఉంటున్నారు. వారందరూ కూడా ఈ శరీరంలోనికే చేర్చబడుతున్నారు. ఈ శరీరం అంటే క్రీస్తు సంఘము అనేటువంటిది. అంతేగాని ఇది మా సంఘము, ఇది మా సంఘం అనడానికి సరైనటువంటి లేదు. శరీరం ఒకటే, ఆ సంఘంలోనికి మనం చేర్చబడ్డాము. ఎక్కడెక్కడో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా స్థలాల్లో కూడుకొని ప్రార్థించడం కావచ్చు, వాక్యాన్ని ప్రకటించడం కావచ్చు, కీర్తించడం కావచ్చు, పాటలు పాడటం కావచ్చు, దేవుని మహిమపరచడం కావచ్చు. ప్రతి విషయంలో కూడా జరిగేటువంటిది ఈ యొక్క శరీరం ఒక్కటే అనేటువంటి దానిలోకి చేర్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడాను. అదే విధముగా ఇంకేం చెప్పబడుతూ ఉంది? ఆత్మయు ఒక్కడే. ఆత్మయు ఒక్కడే అనగా పరిశుద్ధాత్ముడి గురించి చెప్పబడుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు మరి అపోస్తుల ద్వారాగా సమస్త మానవాళికి సువార్తను ప్రకటింపజేశాడు. అంటే పరిశుద్ధాత్ముడి చేత ప్రేరేపించబడి అపోస్తులు ప్రకటించారు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే. సంఘాన్ని ఇప్పుడు కాయచున్నవాడు కూడా పరిశుద్ధాత్ముడే. సంఘంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కూడాను, అదే ఆ యొక్క శరీరంలో చేర్చబడిన సమస్త మానవాళి కూడాను నిష్కలంకులుగాను నిర్దోషులుగాను ఉండటానికి, అదేవిధముగా భయభక్తులు కలిగి జీవించేటువంటి వారు తప్పిపోకుండా ఉండటానికి కాయచున్నటువంటి వాడే పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఇక్కడ లేఖనం చెప్పబడతా ఉంది. ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. అంటే సమస్త మానవాళి కూడా ఎలాంటి నిరీక్షణ కలిగినారంటే ఒక్కటే నిరీక్షణ. ఏమిటి ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు సిద్ధపడటం. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ సమయంలో వస్తే ఈ యొక్క దీన శరీరము, ఇప్పుడు ధరించుకున్నటువంటి ఈ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడతా ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి సమయంలో ఆయన ఉన్నట్లుగా ఆయన చూస్తాము, ఆయన పోలి ఉంటాము. ఇది ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ, ఒకటే నిరీక్షణ. మనము క్రీస్తుతో కూడా దేవునితోటి సదాకాలము మనం కూడా అక్కడ ఉంటాము. ఇది ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ. అంటే ఒక్కటే నిరీక్షణ ఎందు ఉండుటకు పిలవబడింది చెప్పబడతా ఉంది. అదేవిధముగా ప్రభువు ఒక్కడే. ప్రభు అంటే ఎవరు? అపోస్తుల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అన్ని జరిగినటువంటి కొన్నేళ్ళ ఇంటి వద్దకు వచ్చినటువంటి పేతురు గారు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అక్కడ ప్రకటించాడు. ప్రభు అంటే యేసుక్రీస్తు వారు అనేటువంటిది మనకి ప్రధానంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా విశ్వాసము ఒక్కటే అని చెప్పబడుతుంది ఇక్కడ. విశ్వాసం అంటే ఏమిటి? అంటే విశ్వాసం, ఆ విశ్వాసం మాదిలే, మీ విశ్వాసం మీది అంటే సరిపోతుందా అంటే అలా కాదు. ఏమిటి విశ్వాసము? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది అంటే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనకు రాయబడి ఉంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవటకు రుజువునై ఉన్నది అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంది. మరి విశ్వాసం అంటే ఏమిటి? నేటి కాలంలో నాకు ఇది చేస్తేనే కానీ నేను నమ్మను అనేటువంటి విశ్వాసం చాలామంది కలిగి ఉన్నారు. మా కుటుంబంలో ఇలాంటి మేలులు జరిగితేనే కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచము అనేటువంటి వారు చాలామంది చూస్తూ ఉన్నాం. అంటే విశ్వాసము చూసి నమ్మేటువంటిది కాదు, చూడక నమ్మేటువంటిది, చూడని దానిని నిరీక్షించేటువంటిది విశ్వాసము. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుడు మాకేం చేశాడు, మాకేం మేలు చేశాడు మేము నమ్ముకోవడానికి, మేము విశ్వాసం ఉంచడానికి అనేటువంటి వారు చాలామంది లేకపోలేదు. అయితే నువ్వు ఎందుకోసం క్రీస్తు వద్దకు వచ్చావంటే ఉగ్రతుని తప్పించబడటానికి వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి తిరిగి వెళ్ళడానికి వచ్చావు. దేవుని కుటుంబంలో చేర్చబడటానికి వచ్చావు. అదేవిధంగా దైవ కుమారత్వాన్ని పొందుకోవడానికి వచ్చావు. పరిశుద్ధులకు స్వాచ్ఛముల పాలిభారం అవడానికి వచ్చావు. ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు అనేటువంటి ప్రశ్న వేసినట్లయితే ఎందుకు క్రీస్తుని నమ్ముకున్నాను అంటే ఉగ్రత నుండి తప్పించబడటానికి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవటానికి, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి, పరిశుద్ధుల యొక్క స్వాచ్ఛములో పాలు పొందటానికి, దైవ కుమారత్వాన్ని పొందుకోవటానికి, ఇందుకోసమే ఇంతటి మహిమను పొందుకోవడం కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, క్రీస్తు వద్దకు వచ్చాము. కనుకనే విశ్వాసం అనేది ఎలాంటిదంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. అంటే దేవునికి మనకును సంబంధము ఏమిటి అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏమిటి సంబంధం అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసమే అనేటువంటి మనకు అర్థమవుతుంది. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యము. ఉదాహరణకు మనం చూసినట్లయితే విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే ఏం ధరించుకోవాలి? యూనిఫామ్ వేసుకోవాలి. యూనిఫామ్ ఉంటేనే వాళ్ళు స్కూల్లోకి పంపిస్తారు. అదేవిధంగా ఒక మనిషి జీవించాలి అంటే ఏం కావాలి? గాలి కావాలి, నీరు కావాలి. ఇవి లేకుండా జీవించడము అసాధ్యము.
అదే విధముగా కరెంటు లేకపోతే విద్యుత్ లైట్లు వెలగటము అసాధ్యము. ఇంకా చూసుకున్నట్లయితే పెట్రోల్ లేకుండా కారు నడవదు, అదేవిధంగా నీరు లేకుండా పంట పండదు. ఇవన్నీ కూడా ఎలాంటిదంటే, ఒక పంట పండాలంటే నీరు కావాలి, ఒక విద్యార్థి స్కూల్లోకి వెళ్ళాలంటే యూనిఫామ్ కావాలి, మనకి ఇంట్లో ఉన్న లైట్ వెలగాలంటే విద్యుత్ కావాలి. అదేవిధంగా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ధనము లేకపోయినా దేవునికి ఇష్టడిగా జీవించవచ్చు, బలము లేకపోయినా దేవునికి ఇష్టడిగా ఉండవచ్చు, పేరు ప్రతిష్టలు లేకపోయినా కానీ దేవునికి ఇష్టలుగా జీవించవచ్చు, కులము లేకుండా వంశం లేకుండా ఏదైనా కానీ దేవునికి ఇష్టలుగా జీవించవచ్చు అనేటువంటిది మనము పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తూ ఉన్నాం పిల్లలు. కనుకనే ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తూ ఉన్నాడు. ఎలాగా? విశ్వాసమందు భాగ్యవంతులు క్రైస్తవుడు అంటే ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కలిగినటువంటి విశ్వాసము దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసంగా ఉన్నామా? ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు తెలిసినటువంటిదే, విశ్వాసులకు తండ్రి అని ఎవరైనా పిలుస్తూ ఉన్నారు? అబ్రహామును విశ్వాసులకు తండ్రి అనేటువంటి దానికి పిలువబడుతున్నాడు. ఎందుకు పిలువబడ్డాడు అంటే, నువ్వు లేచి పిలవగానే లేచాడు, తన భార్యను పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే నిజంగా చూసినట్టయితే అబ్రహాం యొక్క విశ్వాసము మరి ఎలాంటిదంటే, దేవుడిని పిలుపును పొందుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా కానీ ఆయన చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి వాడు అబ్రహాము. అదే విధముగా ఆయన వాగ్దానం చేసిన భూమిలోకి వెళ్ళినా కానీ ఎలా జీవించాడని చెప్పబడతా ఉంది అంటే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనం, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసైన ఇస్సాకు, యాకోబు అను వారు గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైది. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశంలో కూడా ఎలా ఉన్నారు అంటే పరవాసులుగా అన్య దేశంలో ఉన్నట్లుగా ఉన్నారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథము చెప్పబడతా ఉంది. ఇంకా మరి అదే విధంగా చూసినట్లయితే 11వ వచనం ఏం చెప్పబడతా ఉంది? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుకని అంటాడు ఇక్కడ, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమంద లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చూడంటే ఈ విధముగా మరి విశ్వాసము అబ్రహాము పొందుకున్నటువంటి అబ్రహాము కలిగిన విశ్వాసం ఎలాంటిది అంటే, తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అయినా కానీ పిలుపుని పొందుకొని వెళ్ళిపోయాడు. వాగ్దాన భూమి చేరినా కానీ ఎలా ఉన్నాడు? అన్య దేశంలో ఉన్నట్టుగా పరదేశులుగాను ఉన్నారు, పరవాసులుగాను ఉన్నారు. అదే విధముగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ మృతులేమైన శరీరం మీద కూడా ఆయన శక్తిని పొందుకున్నాడు అంటే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి. కనుకనే మరి అందుకని ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసం అందు భాగ్యవంతులుగా చేస్తాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే దేవుని సేవ చేయటానికి, దేవుని యొక్క పరిచర్య చేయటానికి ధనము ఆటంకమేమి కాదు, కులము ఆటంకము కాదు, అదేవిధంగా పేరు ప్రతిష్టలు ఇలాంటివి కూడా ఆటంకం కాదు. దేవుని సేవ చేయటానికి ధనము లేకపోయినా, పేరు ప్రతిష్టలు లేకపోయినా కానీ సేవ చేయవచ్చు అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి చెప్పబడుతూ ఉంది. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఎలాంటిదని మన యొక్క విశ్వాసంలో? విశ్వాసమందు భాగ్యవంతులముగాను
తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే మరి ఈ లోకంలో చూసిన దరిద్రంగా ఉన్నటువంటి వారికి విశ్వాసమందు భాగ్యవంతం చేస్తున్నారు. అంటే విశ్వాసం, మా విశ్వాసం మాది అనేటువంటి విషయం కాదు, విశ్వాసం ఒక్కటే చెప్పబడతా ఉంది. మరి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండామా లేదా? నేటి కాలంలో దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, మరి అందరిలోనూ వ్యాపించున్న అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఆత్మకు, పరిశుద్ధాత్మకు దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అదేవిధంగా యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అదేవిధంగా సంఘంలో చేర్పడిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం ఇక్కడ లేఖనాలను బట్టి అర్థమవుతుంది కదా. కనుకనే మరి దరిద్రమైనటువంటి అనేకులు ఐశ్వర్యం కలిగించేవారు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు మరి తన సువార్త ప్రకటించేటువంటి టైంలో మరి ఏమని చెప్తూ ఉన్నాడంటే, మేము దరిద్రులకు ఉన్నా కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని పంచుతున్నాము అన్నాడు. అంటే ఐశ్వర్యం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనము కాదు, ఇది విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయటం. అది విశ్వాసమందు భాగ్యవంతులము. అదేవిధంగా క్రీస్తులో మరి సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉండటం అనేటువంటి ఇక్కడ చెప్పబడతా ఉంది. అందుకనే ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని స్థితుల్లో కూడా, అంటే ఎలాంటి ఘనత పొందే విషయంలో కావచ్చు, కావచ్చు, కీర్తిని పొందే విషయంలో కావచ్చు, దుష్కీర్తి విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా నియమించాడు అనేటువంటి అపోస్తులు బోధనలో మరి ఆనాటి కాలంలో వాళ్ళు అపోస్తులు ఎలా కనిపించారంటే మోసగాళ్ళ కనిపించారు. మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళెవరు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు అనేటువంటిది. మాకు మోషే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నవి, వీరేది కొత్త ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు. వీరెవరు క్రీస్తుని గురించి ప్రకటించడానికి అనేటువంటిది వారిలో వీరిని ఎలా చూస్తున్నారు, మోసగాండ్రులుగా చూసేటువంటి పరిస్థితి. అందుకని అన్నాడు, మేము మోసగాండ్రమైనటువంటి సత్యవంతులము, సర్వసత్య సంబంధమైన బోధ, పరిశుద్ధాత్మక బోధ, క్రీస్తు బోధన ప్రకటిస్తున్నటువంటి వారు, తెలియబడని వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారము. శరీరపరంగా చనిపోతున్నా కానీ ఆత్మీయంగా బ్రతుకుతున్నటువంటి వారము, శిక్షింపబడిన వారమైనటువంటి సంపబడిన వారము, దుఃఖపడిన వారం అనేటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారము అని చెబుతూ దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారము. అంటే క్రీస్తులో ఏమున్నది అంటే ఐశ్వర్యం. క్రీస్తుని కలిగి ఉంటే మరి సమస్త విషయాల్లో కూడా మనము ఐశ్వర్యవంతులు అనేటువంటి చెప్పాలి. ఐశ్వర్యం అంటే ధనం. ఈ లోక విషయంలో ధనం గురించి చెప్పడం లేదు, ఈ లోక విషయంలో డబ్బు గురించి కాదు, కానీ పరలోక సంబంధమైన ప్రతి ఒక్క ఇవి అనుగ్రహింపబడుతుంది. ఇదే ఐశ్వర్యం, విశ్వాసం అందు భాగ్యవంతులు చేస్తూ ఉన్నాడు అనేటువంటిది. కనుకనే ప్రియులారా, మన యొక్క ఆలోచన, మన యొక్క ఉద్దేశము, మన యొక్క క్రియలు మరి దేవునికి తగినట్లుగా ఉన్నాయా? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మన యొక్క ఆలోచన కావచ్చు, మన యొక్క ఉద్దేశం కావచ్చు, మన యొక్క క్రియలు కావచ్చు, మరి దేవునికి తగినట్లుగా ఉన్నాయా? మరి క్రీస్తు ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే అనేటువంటిది కూడా చెప్పబడుతుంది. క్రీస్తుని కలిగి ఉంటే ఆ విధముగానే విశ్వాసం లేకపోతే మనము ఎవరం అవుతాము అంటే విశ్వాస భ్రష్టులం అవుతామని చెప్పబడుతూ ఉంది. విశ్వాసం లేకపోతే ఏమవుతాము? విశ్వాస భ్రష్టులం అవుతాము. కనుకనే మన యొక్క వ్యక్తిగత జీవితం దేవునికి ఇష్టలుగా ఉండే విధంగా ఉన్నదా లేదా? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, అలాగనే క్రీస్తు కూడా మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి క్రమంలో దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా? దేవునితోటి మనకున్న సంబంధము మరి లేఖనాల ప్రకారంగా ఉన్నదా లేదా? అందుకనే దేవుడు ప్రతి ఒక్క అడుగు, మన వేసేటువంటి అడుగు కావచ్చు,
మన యొక్క హృదయంలో ఉన్న తలంపులు కావచ్చు కూడా ప్రతిదీ కూడాను చూస్తూనే ఉన్నాడు. కనుకనే మాకు కనబడతలేదు, మేము చూడట్లేదు అనుకుంటేటువంటి సరైనటువంటిది కాదు. ప్రతి విషయంలో కూడా వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఒక్క క్రియ దేవుడు చూస్తున్నాడు లైవ్లోనే. మనం చూస్తున్న లైవ్లో అదే విధముగా ప్రతి ఒక్కరి కదలికను దేవుడు చూస్తూనే ఉన్నాడు. కనుక మన విశ్వాసం కలవాలని ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కనుకనే మరి విశ్వాసం యొక్క విలువ మరి తెలుసుకొని ఉన్నామా? విశ్వాసం యొక్క విలువ అందుకని చెప్తున్నాడు, ఇప్పుడు మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి అన్నాడు. కొరింథీ రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసం యొక్క విలువ గురించి ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసం లేకపోతే మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నామో కూడా చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి. ఎలాగంటాడు? మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? క్రీస్తు మీలో ఉంటే భ్రష్టులు కారు. క్రీస్తు కనుక మీలో లేకపోతే విశ్వాసము లేదు. విశ్వాసం లేకపోవడం మీలో క్రీస్తు లేడు, కాకపోతే ఏమవుతున్నారు? భ్రష్టులుగా ఉంటున్నారు అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంటారు. కనుకనే మన యొక్క స్థితి యేసుక్రీస్తు వారి విషయంలో, యేసుక్రీస్తు విశ్వాసము ఎలాంటిది కలిగి ఉన్నాము అంటే, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు విషయంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, తండ్రి అయిన దేవుడే క్రీస్తు వలె వచ్చాడు ఈ లోకానికి, క్రీస్తే పరిశుద్ధాత్ముడు మరి తండ్రి అయిన దేవుడు అనే బోధనలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి లేపినది ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆ దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన ఫలాశయాన్ని మనము తెలుసుకోవాలి అనేటువంటిది కూడా లేఖనం చెప్తా ఉంది. అంటే ఒక విశ్వాసము, మనము కలిగిన విశ్వాసము లేఖనానుసారంగా ఉన్నదా లేదా అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటిది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 17 నుంచి 18 వచనాలను ఒకసారి చదువుకుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి రిఫరెన్స్ ఇది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్రములు ఎలాంటివి అంటే ఈ యొక్క కంటి చూపుతోటి పైన చూసేటువంటివి కాదు ఈ నేత్రాలు, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు, మనోనేత్రములు. వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. ఆయన మిమ్మల్ని పిలిచాడు సువార్త ద్వారాగా. ఎలాంటి పిలుపు అంటే ఉన్నతమైన పిలుపు అంటున్నాడు, పరిశుద్ధమైన పిలుపు అంటున్నాడు. మరి ఇటువంటి పిలుపును పొందుకున్నటువంటి విషయంలో మీ నిరీక్షణ ఎట్టిదో అంటున్నాడు. అలాగా మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని అంటున్నాడు. అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయం గురించి చెప్తున్నాడు. అదే విధముగా ఆయన చూపిస్తూ ఉన్నాడు మన యందు, ఆయన యందు చూపుతున్నటువంటి తన యొక్క శక్తిని గురించి. మరి ఇంతటి విశ్వాసము కలిగి ఉన్నామంటే చాలామంది ఇలాంటి విశ్వాసము లేదు. ఏమిటంటే ఒకే ఒక మాట, తండ్రి క్రీస్తు, క్రీస్తే పరిశుద్ధాత్ముడు, త్రియేకుడు త్రిత్వం ఏకత్వం అనేటువంటిది మరి సాధారణమైనటువంటి క్రీడలు. కానీ ఇదే విషయం విశ్వాసము ఈ ప్రధాన కారణమైనటువంటిది ఏమంటున్నాడంటే దేవుడు విషయం చెప్తున్నాడు. దేవుడి గురించి చెప్పబడుతూ ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఏంటిదో. ఎక్కడ పిలవబడ్డా మనం? ఎక్కడి నుంచి పిలవబడ్డా మనం? లోకములో నుండి వేరై పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పాలి పొందడానికి పిలువబడ్డాం. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారం. అదే అన్నాడు, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలన్నాడు. మరి దేవుడు వినియోగపరిచిన శక్తిని మనం గ్రహించగలిగామా?
క్రీస్తునందు వినియోగపరిచినటువంటి శక్తి, అదేవిధంగా తను ఆ శక్తి యొక్క అపరిమిత మహత్యం మనం తెలుసుకుని ఉన్నామా? తెలుసుకోవాలి. ఇదే విశ్వాసము. కనుకనే విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యం అనేటువంటి చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా చాలామందిలో ఒక విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. ఏమిటంటే, మీరు చెప్పేటువంటిది బోధ పరిశుద్ధ గ్రంథానికి అనుకూలంగా ఉన్నది, కానీ మేము మీ వద్దకు రాలేకపోతున్నాం. ఎందుకంటే మా యొక్క సంఘం యొక్క పరిస్థితి అలాంటిది, మేము బయటకు రాలేము. మీ వద్దకు రావాలంటే మా సంఘంలో ఉన్నటువంటి వారు కావచ్చు, మా పెద్దలు కావచ్చు, మా కాపరి కావచ్చు, ఒప్పుకునేటువంటి పరిస్థితి లేరు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎలాగున్నారంటే చింతిస్తూ ఉన్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విచారము, దుఃఖము కలిగినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ స్థితిలో ఉన్నారంటే అటు వెచ్చగా ఉండలేకపోతున్నారు, ఇటు చల్లగానైనా కానీ ఉండని పరిస్థితి. అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. నీకు రక్షణ కావాలా, ఉగ్రం తప్పించబడాలా, సర్వసత్య సంబంధమైన బోధలోనికి వచ్చేసేయి. ఆలోచించవద్దు. ఏదోలే మా శాఖ మాది, మా బోధ మాది అనేటువంటి విషయంలోకి వెళ్ళిపోతారా? మీ ఇష్టం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక ఒకసారి ఆలోచించారు. అంటే విశ్వాసం కలిగి కూడా చాలామంది ఆ బోధను అనుసరించలేకపోతున్నాము అనేటువంటి ఒక చింత, అదేవిధంగా విచారము, దుఃఖాన్ని కలిగినటువంటి పరిస్థితి. వీళ్ళు ఒకసారి ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏమై ఉన్నా కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనానుసారంగా జీవించాలి, లేఖనాల ప్రకారంగా మనం బోధించాలి. కానీ ఏదో మత శాఖలో బోధించినటువంటి బోధలు బోధించకూడదు. వారు ఏదో ఇచ్చినటువంటి పుస్తకాలను చదివి బోధించకూడదు. కానీ ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న సంగతులు ఉన్నావో వాటినే మనము బోధించాలి. అందుకని క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు ప్రకటించిన బోధ మనం అనుసరించాలి. అది ఆత్మ యొక్క నియమము. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. కనుకనే ఈ యొక్క విశ్వాసం ఎలాంటిది అంటే అమూల్యమైనది అనేటువంటి చెప్పబడతా ఉంది. విశ్వాసం ఎలాంటిది అంటే చాలా అమూల్యమైనది. అంటే దేనికంటే అమూల్యమైనది? నశించిపోవు సువర్ణం కంటే ఈ యొక్క విశ్వాసము అమూల్యమైనటువంటిది. అంటే మనం ఈ లోకం చూసుకున్నట్లయితే బంగారాన్ని చాలా విలువ కలిగినది చూస్తూ ఉంటున్నాం. అదే దానికన్నా కానీ మన యొక్క విశ్వాసము అమూల్యమైనది అనేటువంటి చెప్పబడతా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఎందువలన? రక్షణ పొందుట ద్వారాగా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చుట ద్వారాగా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, ఎలాంటి అంటే శోధనలు వస్తాయి రావు క్రైస్తవుడికి శోధనలు వస్తాయి. అదే అన్నాడు ఇక్కడ. ప్రస్తుతము నా కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అంటే ఈ యొక్క నశించిపోయేటువంటి సువర్ణం గురించి చెప్తున్నాడు. అది ఎలాగ శుద్ధపరచబడతా ఉందంటున్నాడు అంటే కాల్చబడటం ద్వారా, అది కాలిస్తేనే ఆ యొక్క రూపాలను మార్చుకుంటా ఉన్నది సువర్ణము. అదే అన్నాడు, నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే నేటి కాలంలో ఒక క్రైస్తవుడికి, నేటి కాలం కాదు, ప్రారంభ సంఘం నుంచి కూడా క్రైస్తవునికి మరి శోధనలు, శ్రమలు, హింసలు ఇవన్నీ కూడా కలుగుతూనే ఉండవి. ఎందుకంటే ఇక్కడ బంగారం గురించి చెప్తున్నాడు, అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడతా ఉంది. అదేవిధంగా క్రైస్తవుడు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు కలిగినప్పుడు వాడు ఆనందంగా ఎంచుకోవాలంటున్నాడు. కనుకనే అది ఎందుకు అంటున్నాడంటే ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అన్న యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. నేటి కాలంలో చిన్న శ్రమ వచ్చినా కానీ, చిన్న శోధన వచ్చినా కానీ ఏమంటున్నాము? మా కొరకు ప్రార్థన చేయండి.
ఈ శోధనలు రాకుండా చూడండి, ఈ శ్రమలు రాకుండా చూడండి అనేటువంటి పరిస్థితి. అంటే ఈ శ్రమ, శోధన ఇవన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి అంటే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, ఘనతయు, మహిమయు కలగటానికి కారణమవుతాయి. దానికోసమే నేటి కాలంలో మరి అనేక మంది శ్రమ పొందుతున్నారు, హింస పొందుతున్నారు అనేటువంటి మనకు అర్థమవుతున్నారు. కనుకనే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనత గల కారణం ఏమిటి? మెప్పుయు, మహిమయు, మరి కారణం ఏంటంటే ఈ యొక్క శోధన, శ్రమలు. కనుకనే ఒకసారి ఆలోచించండి. అయితే ఒక విషయంలో ఏమంటాడంటే యాకోబు గారు రాసిన పత్రిక 1:2 చూసినట్టయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష. ఏబుని చూసాం మనము. ఏబు గారి విషయంలో సమస్తాన్ని కూడా కోల్పోయాడు. భార్య, పిల్లలు, ఆస్తి పాస్తులు, మరి ఆయన కలిగినటువంటి పశువులు, సంపద సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఇచ్చాడు, తీసుకున్నాడు అనుకున్నాడు. అదేవిధంగా ఆయన ఎలాంటి శ్రమ పొందాడు, ఎలాంటి శోధన సహించాడు. దేవుని చేతనే మరి ఇలాంటి వాడు లేడు అనేటువంటిది సాక్ష్యాన్ని పొందినటువంటి వాడు ఏబు. కనుకనే ఇక్కడ చెబుతున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే ఓర్పు కలుగుతుంది. ఎలాగా? విశ్వాసాన్ని కలిగేటువంటి పరీక్ష వల్ల ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అన్నాడు. మహా ఆనందం ఎంచుకోవాలన్నాడు. మీరు సంపూర్ణులను, అరుణాంగులను, ఏ విషయంలోనూ కొదవలేని వారైనటకు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి అన్నాడు. ఈ విధముగా మరి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు కలుగుతాయి. ఇవి ఎందుకంటే సువర్ణమట అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతూ ఉంది. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. మరి ఇంతటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా? లేదా శ్రమ రావడంతో మనము క్రీస్తు నుండి వేరైపోతూ ఉన్నామా? ఏదైనా హింస కలగగానే మనము వేరైపోతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. అంటే విశ్వాసం గురించి చాలా ముఖ్యంగా మరి ఇంతగా చెప్తూ ఉన్నారు అపోస్తలులు. అందుకనే పేతురు గారు రాసిన 1 పత్రిక 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడుకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. ఈ రోజున మనకి అగ్ని వంటి చిన్న శ్రమ వస్తేనే సహించలేకపోతూ ఉన్నారు. మరి అగ్ని వంటి మహాశ్రమ గురించి అయితే మీకేదో ఒక ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి అంటూ, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అన్నాడు. ఇంకా అదేవిధంగా అపోస్తలులు సువార్తను ప్రకటించేటప్పుడు చెరసాల్లో వేసినప్పుడు వారి హింసలు పొందుతున్నా కానీ పాటలు పాడారు, దేవుని కీర్తించారు. మధ్యరాత్రి వేళలో ఏం చేశారు? పౌలుశీలలో చెరసాల్లో పడ్డప్పుడు పాటలు పాడారు, దేవుని కీర్తించారు. అదేవిధంగా పేతురుని మరి అక్కడ ఉన్నటువంటి వారు పట్టుకొని వెళ్ళినప్పుడు మరి సంఘము ప్రార్థించింది. కనుకనే ఒకసారి ఆలోచించారు. అందుకని అంటాను ఏమంటాను పేతురు గారు పేతురు గారు 2వ పత్రిక 1:5-9 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును అన్నాడు. విశ్వాసమునందు ఏదవుతుందంట? గుణం మారిపోతుంది. సద్గుణం అన్నాడు. సద్గుణమునందు ఏం జరుగుతుందంటే జ్ఞానము అన్నాడు. జ్ఞానమునందు ఏం జరుగుతుందంటే ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ దయను అమర్చుకుని అన్నాడు. అంటే ఈ యొక్క హేతువు ఎలాగంటాడు? మనం పొందుకున్నటువంటి రక్షణ విషయంలో, మనం కలిగినటువంటి విశ్వాస విషయంలో మనము పూర్ణ జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలంటున్నాడు. అదేవిధంగా ఎలా ఉంటుందంటే ఆ యొక్క విశ్వాసం నందు ఎలాంటి వస్తున్నాడు? సద్గుణము, మంచి గుణములు కలిగి ఉండాలి అంటున్నాడు. ఆ మంచి గుణములు కలిగిన తర్వాత ఏమవుతుందంటే జ్ఞానమును అంటున్నాడు.
ఆ జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడులకు అనేటువంటి ఇక్కడ చెప్పబడుతుంది. కనుకనే నేటి క్రైస్తవులలో అనేకులకు విశ్వాసం యొక్క విలువ తెలియదనే చెప్పవచ్చు. అనేకులకు కూడా యేసుక్రీస్తు విషయంలో మరి వారి యొక్క విశ్వాసం విషయంలో మరి విశ్వాసం యొక్క విలువ తెలియదని చెప్పవచ్చు. ఎందుకు అంటే పాటలు పాడతారు కానీ విశ్వాసం యొక్క విలువ తెలియదు. అదేవిధంగా సంఘముగా కూడుకుంటారు కానీ విశ్వాసం యొక్క విలువ తెలియనటువంటి పరిస్థితి. వాయిద్యాలు వాయిస్తారు కానీ విశ్వాసం యొక్క విలువ తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథాన్ని పదే చదువుతుంటారు కానీ విశ్వాసం యొక్క విలువను తెలియనటువంటి పరిస్థితిని మనం నేటి కాలంలో చూస్తూ ఉన్నాం. కనుకనే ఇలాంటి వారి విషయంలో మరి దేవుడు మన ఎడల ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు మన యందు ఎలాంటి ఆలోచనలను కలిగి ఉన్నాడు? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కనుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు అని చెప్పబడతా ఉంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి చింతిస్తూ ఉన్నాడు? మిమ్మల్ని గురించి. ఎందుకు అంటే విశ్వాసం విషయంలో భ్రష్టులుగా కనిపిస్తున్నారు. దేవుని గురించి జ్ఞానం సరిగా లేదు. క్రీస్తుని గురించి స్పష్టమైన అవగాహన లేదు. పరిశుద్ధాత్మ గురించి స్పష్టమైన అవగాహన లేదు. ఇలాగనే మరి విశ్వాసం విషయంలో అవగాహన లేదు. నిరీక్షణ విషయంలో అవగాహన లేదు. అదేవిధంగా పాపం విషయంలో అవగాహన లేదు. మరి ఇటువంటి సమస్త విషయాలందు కూడా అవగాహన లేకుండా దేవుని జ్ఞానానుసారంగా మరి లేకపోవటం వల్లనే దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుకనే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జన సింహం వల్ల ఎవరిని ముందుకున్నా అని తిరుగుతూ ఉన్నారు అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉంటారు. కనుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఒక సందర్భంలో క్రీస్తు గురించి మనకు విశ్వాసం ఏమిటో ఒకసారి పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ఎవరు అంటే మాకు ఒక్కడైన దేవుడు అని చెప్పేటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మాకు ఆయనే తండ్రి, ఆయన తప్ప మాకు వేరొక దేవుడు లేడు అని చెప్పేటువంటి పరిస్థితి. మీరు ప్రార్థన ఎవరు చేస్తూ ఉన్నారు అంటే మేము ఒక్కడైన దేవుడు అయిన యేసుక్రీస్తుకే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేటువంటిది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి విషయంలో సమస్త మానవాళిలో మరి కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎలాంటిది? పరిశుద్ధ గ్రంథము ఏమని చెబుతూ ఉంది? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తుని గురించి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు గురించి అపోస్తులు కావచ్చు, యేసుక్రీస్తు వారే కావచ్చు, తండ్రి అయిన దేవుడే కావచ్చు, క్రీస్తుని గురించి ఏమని చెప్పాడు? ఇవన్నీ కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేమిట అసాధ్యము అనేటువంటి విషయం చెప్పబడతామని పిల్లలు. కనుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అంటున్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతి వాడును ఆయన మూలముగా జీవించును అనేటువంటిది కూడా చెప్పబడతా ఉంది. అంటే యేసే క్రీస్తయి ఉన్నాడు. ఎవరండి క్రీస్తు అంటే? అభిషిక్తుడు అని చెప్పబడతా ఉంది. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, జనులు నా గురించి ఏమనుకొనుచు ఉన్నారు అంటే, క్రీస్తును గురించినటువంటి విశ్వాసము కలిగితే నిత్య జీవం. అది యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసిస్తే నిత్య జీవం కలుగుతుందో ఆ విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారా లేదా అనేటువంటి సందేహంతో ఆయన అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో తనను గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. నా గురించి జనులు ఏమనుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయాల్లో అదే విషయం చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13-16 వచనాల్లో యేసు
ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారందరూ ఏమంటున్నారు? బాప్తిసమిచ్చి యోహాను అనియు. అంటే యేసుక్రీస్తు వారి విషయంలో వారికి ఉన్నటువంటి విశ్వాసము, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారట? బాప్తిసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో యేసుక్రీస్తు మరి ఆయన గురించి ఏమని తెలుసుకుంటే నిత్యజీవము, ఆయన గురించి తెలుసుకుంటేనే నిత్యజీవము, అయితే ఏమని విశ్వసిస్తే నిత్యజీవం కలుగుతుంది అని చెప్పబడతా ఉందో ఆ విషయంలో మీరు తెలుసుకున్నారా లేదా, మీరు ఆ విధముగా నా గురించి తెలుసుకున్నారా లేదా అనేటువంటి విషయం గురించి ఆయన ఎంక్వైరీ చేసిన క్రమంలో వారు అనుకుంటున్నారు ఏమనంటే బాప్తిసమిచ్చి యోహాను అని, అదేవిధముగా కొందరు ఏలియా అని, ప్రవక్తలలో ఒకడు అని, ఇర్మియా అని చెప్పుకొనుచున్నారు. ఇక కొన్ని సందర్భంలో ఈయన మరియ కుమారుడు కాదా, యేసోపు కుమారుడు కాదా, ఈయన యొక్క సహోదరీమణులు మన మధ్యన లేరా అనేటువంటిది చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు అంటే, యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు ఏం చెప్తున్నాడు అంటే, అందుకు సీమోను పేతురు అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఏమని చెప్పాడు పేతురు గారు? నీవే తండ్రివి అన్నాడా? నీవే యెహోవావి అన్నాడా? ఏమని చెప్పాడు? సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. అంటే పేతురు చెప్పినటువంటి విశ్వాసానికి విధేయత చూపించినటువంటి వారు నేటి కాలంలో క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తుని గురించే సంపూర్ణ అవగాహన లేదు. ఇంకా మత్తయి సువార్త 22వ అధ్యాయము 41-45 వచనాల్లో యేసుక్రీస్తు వారు క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది అని అక్కడ ఉన్న పరిచయం అడిగేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పరిచయలు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఏమని చెప్పారట? క్రీస్తుని గురించి ఆయన దావీదు కుమారుడని చెప్పారట. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మలో ఎలా చెబుతున్నాడు? దావీదు యేసుక్రీస్తు వారిని ప్రభు అని చెబితే మీరెందుకు దావీదు కుమారుడు అని చెప్తూ ఉన్నారు అనేటువంటి యేసుక్రీస్తు వారి ప్రశ్న. అందుకనే 40 అన్నాడు, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగు అతనికి కుమారుడు అని వారిని అడుగుగా. అంటే నేటి కాలం ఇప్పుడు కూడా చాలామంది పాటలు పాడుతూ దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించయ్యా అనేటువంటి పాటలు కూడా పాడేటువంటి పరిస్థితి. అంటే లేఖనాల్లో ఉన్నటువంటి సందర్భాలు, కాలాలు తెలియనటువంటి పరిస్థితి. నేటి కాలంలో యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉన్నాడు? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడిన కాలంలో ఉన్నాడు. అంటే శరీరం బట్టి దావీదు సంతానంగానే పుట్టాడు, కానీ మృతుల్లో నుండి తిరిగి లేచుడు ద్వారాగా పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడినటువంటి కాలంలో మనం ఉన్నాము. యేసుక్రీస్తు ఎవరు అంటే ఏం చెప్పాలి మనం ఇప్పుడు? మరియ కుమారుడని కాదు, యేసోపు కుమారుడని కాదు, లేకపోతే బాప్తిస్మిచ్చి యోహాను అని కాదు, లేకపోతే దావీదు కుమారుడని కాదు, కానీ దేవుని కుమారుడు అనే నేటి కాలంలో మనం చెప్పవలసినటువంటి పరిస్థితిగా ఇక్కడ లేఖనం చెప్పబడుతుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానమును గాను మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిన. అప్పటి వరకు కూడా క్రీస్తు వారు శరీర రీతిగా ఉన్నప్పుడు ఆయన ఎలా పిలువబడ్డాడు? మరియ కుమారుడు, యేసోపు కుమారుడు అని, అదే బాప్తిస్మిచ్చి యోహాను అని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడు అని, దావీదు కుమారుడు అని, ఈ విధముగా శరీర రీతిగా ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు పిలువబడ్డాడు. కానీ మృతుల్లో నుండి పునరుద్ధానైన తర్వాత దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు ప్రభావముతో అని చెప్పబడతా ఉంది.
అంటే క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత ఎవరు అంటే దేవుని కుమారుడు అనేటువంటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకనే యోహాను గారు రాసినటువంటి సువార్తలో 20వ అధ్యాయము 31 నుంచి 31 వచ్చిన ఏ రాయబడి ఉంది, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇది రాయబడెను. యేసుక్రీస్తు ఏమని నమ్మాలి అంటే మన విశ్వాసం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోవాలి. అంటే విశ్వాస భ్రష్టులుగా ఉన్నారా, విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? క్రీస్తు విషయంలో చాలా విషయాలు నేను చెప్పాల్సింది, తండ్రి విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, క్రీస్తు విషయంలో, మన యొక్క క్రీస్తు రెండో రాకడ విషయంలో, ప్రతి విషయంలో కూడాను మనకున్నటువంటి విశ్వాసం ఎలాంటిదో కూడా పరిశీలన చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మనం చెప్తున్నది ఒక క్రీస్తుని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాం. క్రీస్తు విషయంలో మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? ఆయనే తండ్రి అని ఆలోచన ఉన్నామా? ఆయనే ఒక్కడైన దేవుడు అని ఆలోచన ఉన్నామా? ఆయనకే మనం ప్రార్థన చేసేవారం ఉన్నామా? మరి ఎలాగ ఉన్నాము అంటే లేఖనాల ప్రకారంగా పేతురు గారు చెప్పాడు, సజీవుడు ఒక దేవుని కుమారుడు క్రీస్తువు అన్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారిని ప్రభువు అంటున్నాడు. అదేవిధంగా పేతురు గారు ఏం ప్రకటించాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు. యోహాను గారు రాసినటువంటి సువార్త ఏం చెప్పబడతా ఉంది, ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామం జీవం పొందినట్లు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నవి. అంటే జీవాన్ని పొందాలంటే, నిత్య జీవం పొందాలంటే క్రీస్తు వారి విషయంలో మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే దేవుని కుమారుడు అనేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అందుకనే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని కూడా చెప్పబడతా ఉంది. అందుకనే పేతురు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? లోకాన్ని జయించాలి అంటే ఇక్కడ ఈ లోకంలో వచ్చినటువంటి శ్రమ కానీ, శోధనలు కానీ, హింసలు కానీ, శ్రమ అనేక విషయాలను కూడా జయించాలి అంటే యేసుక్రీస్తు ఏమని నమ్మాలి? దేవుని కుమారుడని నమ్మాలి. అంతేగాని ఆయనే తండ్రి, ఆయనే యెహోవా, ఆయనే పరిశుద్ధాత్మ నమ్మేటువంటి వారు, లేదా త్రియేకుడు త్రిత్వం ఏకాత్మని నమ్మేటువంటి వారి విషయంలో నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతున్నారు. అందుకనే రోమపత్రిక 1:17లో ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంత విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. మరి ఈ విధముగా అనేక మంది విశ్వాసానికి లోబడాలి అంటే, విశ్వాసానికి విధేయత చూపించాలంటే అపోస్తులు యేసుక్రీస్తు వారి విషయంలో దేవుని కుమారుడు అని ప్రకటించారు. యేసుక్రీస్తు గురించి మాటల వల్ల మన విశ్వాసము కలుగుతుంది అని చెప్పారు. అంతేగాని నేటి కాలంలో ఎవరి గురించి చెప్పాలి సంఘంలో అంటే క్రీస్తుని గురించే ప్రకటించాలి, క్రీస్తుని గురించినటువంటి సువార్త గురించి ప్రకటించాలి. అంతేగాని మరి ఏ కథలో చెప్పుకుంటే ప్రయోజనం లేదు. అపోస్తులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉపమానాలు చెప్పలేదు, అద్భుత కార్యాలు చెప్పలేదు. పిల్లారా, క్రీస్తు వారి విషయంలో వారు ప్రకటించింది ఏంటంటే సిలువను గూర్చిన వార్త ప్రకటించారు, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించారు, మృతుల్లో నుండి లేబడిన క్రీస్తుని ప్రకటించారు. అందుకనే నేటి కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మనము మీరు ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా ఆలోచించుకున్న, జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. ఏం వినాలి? మనము క్రీస్తుని గురించిన మాటలే వినాలి. అపోస్తులు ప్రకటించిన బోధన మనము అనుసరించాలి. అదే చెప్తున్నాడు మార్కు సువార్త 4:24లో, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. మనం ఏమి వింటున్నాం ఇప్పుడు నేటి కాలంలో? క్రీస్తుని గురించి ఏమి వింటూ ఉన్నామా, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక చరిత్రను మనం చూస్తూ ఉన్నామా? అవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా రాయబడ్డాయి కానీ దానిని అనుసరించటానికి కాదు. కనుకనే విశ్వాసము మనకి క్రీస్తుని గురించి మాటల వల్ల మనకు కలుగుతుంది, క్రీస్తుని గురించి ప్రకటించాలి. అందుకనే చెప్తున్నాడు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని గురించి ప్రకటించాలి. ఎలాగ ప్రకటించాలంటే దేవోక్తులు బోధించినట్టు బోధించాలట. అంతేగాని పిట్ట కథలు చెప్పుకుంటా ఏదే సాక్ష్యాలు చెప్పుకుంటా బోధించేటువంటి బోధ కాదది.
దేవోక్తులు అంటే ఇక్కడ నిలబడి చెప్పవలసిన మాటలు ఎలాంటివి అంటే దేవోక్తులు చెప్పాలి, దేవుని మాటలే చెప్పాలి. కానీ వేరే సాక్ష్యముల గురించో లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాటిని గురించి చెప్పేటువంటిది కాదు. టీవీలో వార్తలు చాలా చెబుతూ ఉంటారు, చాలామంది పబ్లిక్లో జరిగేటువంటి వార్తలు చెబుతూ ఉంటారు. ఇంకా చూసినట్లయితే వేరే వేరే సాక్ష్యాలు, పలానా ఆమె నమ్ముకుందంట, ఇలా జరిగిందంట అంటే ఇక్కడ చెప్పేటువంటి వారు. కానీ మరి ఈ క్రమంలో ఎక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి దేవోక్తులు బోధించినట్టుగా బోధించాలి, సంఘంలో క్రీస్తు బోధనే ప్రకటించాలి. అదే చెప్తున్నాడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:11 ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను అంటున్నాడు. దేవోక్తులు అంటే దేవుని యొక్క మాటలు బోధించాలి అంటున్నాడు. కనుకనే మరి అలాంటి మాటలు వినటం వల్లనే విశ్వాసం మీలో ఆ వాక్యమే కార్యసిద్ధి కలగజేస్తూ ఉంది అంటున్నాడు. విశ్వాసం మీరు ఏ వాక్యము? క్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పడం ద్వారాగా. అంతేగాని మరి మనకు విశ్వాసము మరి ఎలా కలుగుతుందని చెప్పుకున్నాం? క్రీస్తుని గురించి మాటల వల్లనే. విశ్వాసం మనం ఎలాంటి విశ్వాసం ఉన్నాము? యేసుక్రీస్తు విషయంలో ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసం మనం ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సింది. కనుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను వచ్చే వరకు కూడా మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. మనం ఏదైతే కలిగి ఉన్నామో చాలామంది కూడా నేటి కాలంలో మరి విశ్వాస భ్రష్టులుగా చేయడానికి సత్యాన్ని అసత్యంగా బోధించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం కూడా చెప్పబడతాం ప్రియులారా. అందుకనే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి విశ్వాసంలో మనం కలిగి ఉన్నాము ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు విశ్వాసం కలవారు ఉన్నారో లేదో మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానీ అలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడతాం కదా. కనుకనే మనం పొందుకున్నటువంటి రక్షణ ఎలా పొందుకున్నాం, దేని గురించి మనం రక్షణ పొందుకున్నామంటే క్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని విని మనకు కూడా పునరుత్థానం ఉంది, మనము కూడా క్రీస్తు వల్లే మనం పునరుత్థానం చెందుతాము, మనకు కూడా పునరుత్థానం ఉందనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మనము కూడా ఆయన వల్లే మనం ఉంటాము, ఆయనను పోలి ఉంటాము అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. మన యొక్క విశ్వాసము అలాంటిది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది కాదు. కనుకనే మరి అనేకమైనటువంటి విషయాలు మరి చెప్పవలసిన సంగతి చాలా ఉన్నాయి. కాబట్టి మరి నేటి కాలంలో మనం కలిగిన విశ్వాసానికి మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న విశ్వాసానికి మనము లోబడి ఉన్నామా లేదా? మరి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? మరి ఏం చెప్పినా మా విశ్వాసం మాదే అనేటువంటి లోకోక్తికి మరి స్థితిలో ఉన్నారు ఆలోచించండి. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన వంటకు రుజువునైనది అనేటువంటిది. కాబట్టి విశ్వాసం అంటే మనము చూసి నమ్మేటువంటిది కాదు, కానీ చూడక నమ్మేటువంటిది. మనము చూడని దానికోసము మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. అదృశ్యమైనది ఉన్నవి అనేటువంటి దానికోసం మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. కనుకనే ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యము. మన విశ్వాసం కలవారం ఉన్నామో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి పరిశోధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక చెప్పండి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపు చేయగాక చెప్పండి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రములు.